అఖిల, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊపిరాగిపోవడం ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, ఏమి లేదండి, ఏమి లేదు. లేదు అఖిల, నువ్వు ఏదో దాస్తున్నావు. అఖిల అని పిలిచాడంటే ప్రాబ్లం లేదు, విషయం పూర్తిగా వినలేదు. చెప్పకిల. పార్వతి పట్ల అజాగ్రత్తగా ఉంటే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నానండి. ఈ ఇంటికి వారసులను అందించబోయే కోడళ్ళని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలని మరీ మరీ గుర్తు చేస్తున్నానండి. అలక్ష్యం చేసి ఇబ్బందులు పడేలా చేస్తే ప్రాణం తీస్తాను అని తిడుతున్నాను. అవును అంకుల్, ఆంటీ మన వాళ్ళ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడే అర్థమైంది. ఇక నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను అంకుల్. ఆంటీ, ఉంటాను. అఖిల, అత్త కోడల పట్ల ఇంత అనురాగం చూపిస్తే ఆ ఇల్లు బృందావనంలా ఉంటుంది. నా కోడళ్ళు బంగారం అండి. పార్వతి మాటలు అందరినీ బాధ పెట్టినా నువ్వు అర్థం చేసుకున్నావు అఖిల. పాపం అమాయకురాలు కదండి. పెద్దబాబు గారు, ఇట చూడండి, గోరింటా కట్టుకొచ్చాను. మాట్లాడరేటి? ఓహో, పెద్దబాబు గారు అలిగినారా? ఇట చూడండి, అలకన్నది ఆడోళ్ళకి నప్పుతాది కాని మగాళ్ళకి మొగుళ్ళకి అస్సలు బాగోదు. వెసిగించకు పార్వతి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఎట్టుట్టా? మిమ్మల్ని ఒంటరిగా ఒగ్గేసి నన్ను పోవడమా? అది జరిగే పనేనా? నా మనసేం బాలేదు పార్వతి, దయచేసి వెళ్ళు. శ్రీవారికి మనసు బాలేదా? ఎట్టా సరిసేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎక్కడ ముద్దెట్టాలా? బుగ్గు మీదనా? నుదుటి మీదనా? పెదాల మీదనా? ముద్దంటే కూడా చేదా? అట్టగైతే మీతో నేను పోటీ పడి నాను కూడా అలగాల్సిందే. ఒరే సంటోడా, మీ నాన్న మీ అమ్మ మీద అలిగాడురా. నాకేమో మీ నాన్న చేత గోరింటాకు పెట్టించుకోవాలని కోరికగా ఉంది. నా చేతులు ఎంత ఎర్రగా పండితే నువ్వంత ఎర్రగా పుడతావట.
పెద్దబాబు గారు ఇట్టా చూడండి, ముద్దు కోసం నా బుగ్గ ఎట్ట వాచినాదో. ముద్దెట్టరా? సర్లే, మీరిట్ట బెట్ట చేస్తే నాకేడుపు వస్తుంది, కూర్చొని ఏడుస్తాను. పార్వతి, పార్వతి, ఎడోకు పార్వతి. నాకు తెలుసు మీరు నా కళ్ళల్లో కన్నీళ్లు చూడలేరని. నేనెప్పుడు బాధ పెట్టకూడదనుకున్నాను పార్వతి, కానీ నువ్వు అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతూ సంతోషాన్ని కూడా దూరం చేసుకుంటావని భయం వేస్తుంది. అందుకేనా మీరు దిగాలు పడిపోనారు? సర్లే, ఆ విషయాలన్నీ ఒగ్గేయండి. ముందు నాకు గోరింటాకెట్టండి. సరే, కాళ్ళకి పెట్టు. అయ్యో, ఇదేంటి పెద్దబాబు గారు? కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఒంటికి చలవ చేస్తుంది పార్వతి. నువ్వు కంగారు పడుకో. ఇలా చేస్తే నీ కాళ్ళు పట్టుకున్నట్టు కాదు, పుట్టబోయే బుజ్జి పాపాయి పాదాల్ని తాకినట్టు. బంగారు, ఇది అన్యాయం బంగారు, అక్రమం, దౌర్జన్యం. గోరింటకు సరిగ్గా పెట్టాను మాత్రమేనా ఇలా పొగబెట్టి చంపేస్తావా? అందులో మిక్స్ చేసి చంపేస్తావేంటే? నీ తాళి బలంగా ఉండాలంటే నన్ను బాధ పెట్టకూడదు బంగారు. తరుతీవే రేయ్, నీకు పొగ మాత్రమే ఉంది, నాకు కడుపు మంటగా ఉంది. బంగారు, భర్తను సాధించడం భార్యకి చేటు, ఇక్కడేమో ఘాటు. ఐశ్వర్య, ఇక్కడి నుంచున్నావేంటి? గోరింటాకుని ఎంతసేపని ఆరబెట్టుకుంటావు? నీ మొగుడు మంచోడేగా, ఎర్రగా పండుతుందిలే, కడిగేసుకుందు పద. గదిలో నుంచి పిల్లి కూతులేవో వినిపిస్తున్నట్టున్నాయే, తన్ని తరివే ఐశ్వర్య. అబ్బా, ఏంటి చిన్న బాబు నువ్విక్కడేంటి? బ్రతికించో పిన్ని, ఇంకొద్దిసేపు అయితే చచ్చిపోయేవాడిని. పీడ పోయేది. అయ్యో, ఎంత మాట అన్నావమ్మా? కట్టుకున్నవాడి కట్టె కాలిపోవాలంటావా? మీకు కట్లకో లాపండి పిన్ని. పొగబెట్టి పెట్టి చేసిన ఐశ్వర్ని ఇంకా రెచ్చగొట్టాలని చూడకు, ఆ గోరింటకు నా చెంప మీద పండుతుంది. ఏమైంది చిన్న కోడలా? ఇక్కడ కాదాంటీ, అఖిల్ ఆంటీ దగ్గర మహేష్ సంగతి తేలుస్తాను. సీమంతం జరిగేలోపు తన అంతు చూస్తాను. ముందు గోరింటాకు చూడు, బాగా పండితే అంతకన్నా అదృష్టమా అని నీ మొహంలో కోపం పోయి సిగ్గు మొలకెత్తుతుంది. తేడా వస్తే నా పాడెత్తుతుంది. అబ్బా, నువ్వు ముందు రావయ్యా. నన్ను కాదు పిన్ని, ఐషిని తీసుకెళ్ళు. అబ్బా, నువ్వు ముందు రావయ్యా. ఆగు పిన్ని, నన్ను కాదు ఐశ్వర్యని తీసుకెళ్ళు. ఎవరిని తీసుకెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే బౌల్ ఉంది, తీసుకొస్తాను, కడిగేసుకో. ఐషు, కడుక్కో.
ఎర్రగానే పడినట్టుంది. ఎరుపెక్కడుంది చిన్నబాబు? అంటే నా బంగారం ఎర్రగా ఉంది కదా, అది చాలదు. ఐశ్వర్య ఎర్రగా లేదు, తెల్లగా ఉంది, పాల నురగలా ఉంది. నువ్వు నోరు మూసుకో పిన్ని. నువ్వు ఈరోజు నా చేతులు చచ్చావురా. బంగారం అదే వద్దు పిన్ని, అంతా నీ వల్లే. నేనేం చేశాను చిన్నబాబు? నా మీదకి నెట్టేస్తావేంటి? గోరింటాకు తెచ్చావో లేకపోతే మెంతుకూర ఆకు పట్టుకొచ్చావో, ఎర్రగా పడలేదు. మొగుడు మంచోడైతే ఎర్రగా ఎందుకు పండదు? అంటే నేను పిన్ని, నువ్వు ఆపుతావా? కడుపులో బేబీకి మెడిసిన్ కావాలి. ఈ మెసేజ్ ఇప్పుడే రావాలా? ఏంటది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏం రాలేదు, ఏం లే. ఏది? నన్ను చూ, నువ్వు ఇటివ్వు. బంగారం అసలే నువ్వు నిప్పులు కక్కుతున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డార్లింగ్? రే మహి, ఏంట్రా గోలా? బ్రో రా, ఆపద్ బంధువులు వచ్చావు. వదిన నువ్వే ఈ మంటలు చల్లార్చాలి. ఏమైంది సినిబాబు గారు? గోరింటకు సరిగ్గా పండలేదని వీళ్ళిద్దరూ నన్ను చీల్చి చెన్నాడుతున్నారు. ఆకు ప్రాబ్లం అని చెప్పిన వినట్లే. అంటే పార్వతి చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో. అబ్బే ఆకు వేరు ఈ ఆకు వేరు. రే, మీరిచ్చిన గోరింటాకే పార్వతికి పెట్టానురా. పార్వతి మొగుడు మంచోడు కాబట్టి. పిన్ని నువ్వు ఆగు. నిజమే బావా, నువ్వు మంచోడివే. వీడే కిలాడిగాడు, కంత్రిగాడు. అయ్యో, ఏమైంది ఐశ్వర్య? బావా, మహి నన్ను మేనేజ్ చేస్తున్నాడు గాని నిజానికి నాకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు. మొబైల్ కూడా దాస్తున్నాడు. రే, ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. బ్రో ఇవ్వరా. మెడిసిన్ కావాలని చంద్రముఖి మెసేజ్ పెట్టింది. ఏమైంది పెద్దబాబు గారు? ఆఫీస్ నుంచి మేనేజర్ మెసేజ్ చేశాడు. ఈ మాత్రానికే కంగారు పడాలా? సినిబాబు గారు, అమ్మాయి గారిని ఆట పట్టిస్తే ఏడిపించుకోండి. సారీ బంగారు, నిన్ను ఉడికించాలని అలా. రై, ఈరోజు ఎవరు ఫీల్ అవ్వకూడదు, ఎవరు అలగకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి. రండి పదా, హ్యాపీగా ఉండు. బ్రో చెప్పాడుగా. హలో హలో, నేను బ్యాంక్ క్లర్క్ శంకరాచార్యని మాట్లాడుతున్నానండి. బ్యాంక్ నుండా? చెప్పండి. అఖిలాండేశ్వరి మేడం సిగ్నేచర్ చేసిన చెక్ బౌన్స్ అయింది మేడం. అంటే మేడం సంతకం ఫోర్జరీ చేశారని డౌట్గా ఉంది. మేడం పెట్టిన సంతకం అయితే కాదు. ఈ విషయం చెప్దామని కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు.
నేను చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెద్దబాబు గారు, అయ్య గారు, పెద్దబాబు గారు, అయ్య గారు, సినిబాబు గారు, అందరూ రండి. పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది పార్వతి? ఏమైందమ్మా? ఏమైంది పార్వతి కేకలు పెడుతున్నావు? మళ్ళీ ఖుషి పిచ్చి పని గాని చేసిందా ఏంటి? పార్వతి ఏమైందమ్మా? అందరూ వచ్చాక చెప్తాను అయ్య గారు. అందరూ వచ్చారు కదా పార్వతి, ఇంకెవరు రావాలి? రావాల్సిన వాళ్ళు రావాలి పెద్దబాబు గారు. ఈ ఇంటికి రాకూడని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళిడికి రావాలా? వంకర టింకరగా మాట్లాడకు పార్వతి. నువ్వు ఎవరిని అంటున్నావో మాకు అర్థం అవ్వాలి. నేను కూడా వచ్చాను కదా. వదిన నువ్వనేది? అఖిల ఆంటీని వచ్చాను. ఈ ఇంటికి రాకూడని వాళ్ళు ఎవరో ఏంటో పార్వతి చెప్పాలి. ఇంకెవరు? మీరే. పార్వతి ఏమైంది నీకు? మళ్ళీ ఏం ఆలోచన వచ్చింది పార్వతి? ఆలోచన కాదు, పిచ్చి పట్టింది. భవానీ నువ్వు ఆగు. పార్వతి అఖిల ఓపికను పరీక్షించుకో. సమస్య ఏదైనా ఉంటే చెప్పాలి. కానీ తనే సమస్య గారు. ఈ ఇంటి సమస్య ఈ అమ్మని.